చైనాలో కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా బయటికి రాకముందే ఇప్పుడు మరొక కొత్త వైరస్ కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతుందంటున్నారు. అయితే ఇన్ఫ్లుయెన్జా ఏ, హెచ్ఎంపీవీ వైరస్లతో చైనా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోగులతో హాస్పిటల్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి. ప్రస్తుతం హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ అనే ఈ కొత్త వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది అంటున్నారు. అయితే చైనా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. హెచ్ఎంపీవీ వైరస్ కరోనా వైరస్ లానే అంటువ్యాధి అని ప్రాణాంతకమని చెప్తున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నట్లుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అలాగే ఇన్ఫ్లుయెన్జా ఏ, హెచ్ఎంపీవీ, మైక్రోప్లాజ్మా నిమోనియా, కోవిడ్-19 వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ వేగంగా విస్తరిస్తుంది అంటున్నారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అన్ని వయస్సుల వారికి ప్రాణాంతకమే అంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ హాస్పిటల్ పాలు చేస్తుంది. ఈ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని దీనికి సంబంధించి వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వైరస్ సోకినా అది సాధారణంగా వచ్చిన జలుబే అనుకుని చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోరు. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలానే ఉంటాయి. కరోనా లాగే దీనికి కూడా ప్రత్యేక చికిత్సలు అంటూ ఏమీ లేవు. జలుబు లక్షణాలు కనిపిస్తే కనుక వాటికి సంబంధించిన మందులు వాడుతూ ఉన్నారు. లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు చైనా వైద్యులు. అయితే చిన్నపాటి ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని కూడా సూచిస్తూ ఉన్నారు. కరోనా టైంలో ఎలాంటి శుభ్రత పాటించారో అలాగే ఇప్పుడు కూడా పరిశుభ్రత పాటించాలని సూచిస్తూ ఉన్నారు. చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ వ్యాప్తి చెందడంపై ప్రజలు భయాందోళన చెందవద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచించింది. హెచ్ఎంపీవీకి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు కాబట్టి వ్యాప్తిని నియంత్రించడం ప్రధాన టాస్క్ అని వైద్యులు చెప్తూ ఉన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా శ్వాసకోశ కాలానుగుణ ఇన్ఫ్లుయెన్జా కేసులను దీనికి సంబంధించి నిశితంగా పరిశీలిస్తూ ఉంది. అయితే చలికాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల కేసులు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయని చైనా చెప్తోంది. చైనాలో ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇతర శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తిపై ప్రశ్నించగా సాధారణంగా దేశంలోని ఉత్తర అర్ధగోళంలో శీతాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.